మీరు అభివృద్ధి చేస్తే మావోయిస్ట్ ఏమని క్వశ్చన్ చేయాలి? ఫస్ట్ ఒక ఎమ్మెల్యేని, ఒక మావోయిస్టే, ఒక జర్నలిస్టే, ఒక కామన్ మ్యానే ఏమని క్వశ్చన్ చేయాలి? అసలు మీరు అవినీతి చేయకపోతే ఈ దేశం ఇట్లా ఇంకా 75 ఏళ్ళు స్వతంత్ర భారతదేశమైనా కూడా ఇంకా వెనుకబడి ఎందుకున్నది? మనం ఇప్పుడు కొట్లాడుతూ ఉన్నాం, అభివృద్ధిలో ముందుకు పోతున్నాం, ఎకానమీ పరంగా ముందుకు పోతున్నాం అని చెప్తా ఉన్నారు కదా. ఎకానమీ ఎవరి దగ్గర పెరుగుతూ ఉంది? ఇప్పుడు భారతదేశం మొత్తంలో 140 కోట్ల పైచిలుకు జనాభా ఉంటే మన ఎకానమీ బిల్డ్ అయిందని చెప్తా ఉన్నారు. అంటే ఆర్థికంగా భారతదేశం ముందుకు పోతుందని చెప్తా ఉన్నారు కదా వీళ్ళు. ఆర్థికంగా భారత్ 5వ స్థానం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భారతదేశం ఎకానమీ పరంగా ఎంత ముందుకు పోయింది, జీడిపి పరంగా ఎంత ముందుకు పోయింది అనేది మాత్రమే మ్యాటర్ ఇక్కడ. వీళ్ళు చెప్పేది ఏది? ఈ ప్రభుత్వం ప్రొనౌన్సియేషన్, ప్రభుత్వం చెప్పే విధానం, ప్రభుత్వం యొక్క ముచ్చట ప్రభుత్వం ముందటేసేది. అసలు మరి ఓవరాల్గా ఎకానమీ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దేశ గొప్పతనాన్ని కావచ్చు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ 140 పైచిలుకు కోట్ల జనాభా మొత్తానికి క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇప్పుడు అంబానీ అనేట ఆయన 10 లక్షల కోట్లకు ఉన్నాడు అనుకో, ఇంకొక ఆయన ఆదాని అనేట ఆయన 7 లక్షల కోట్లకు ఉన్నాడు అనుకో, దీని ద్వారా ఎకానమీ పెరిగింది. 4-5 కార్పొరేట్ కంపెనీల ఎకానమీ పెరిగింది. ఇక రెడ్డిస్ డాక్టర్స్ లేకపోతే వీళ్ళు వాళ్ళది కూడా పెరిగింది అనుకుందాం. స్టీల్ ప్లాంట్లో పెరిగింది, కొన్ని కార్పొరేట్ కంపెనీలు పెరిగినాయి, ఐటీ కంపెనీలు పెట్టుబడులు వచ్చినాయి, పెరిగినాయి, ఆ కంపెనీల యొక్క పెట్టుబడులు పెరిగినాయి, వాటి సంఖ్య పెరిగింది, ఉద్యోగాలు పెరిగినాయి, ఇవన్నీ జరిగింది. వీటికి మొత్తానికి 140 కోట్ల ఈ జనాభా అంతా కూడా అభివృద్ధి జరిగిందంటే ఎట్లా సమంజసం అవుతుంది చెప్పుంటే? ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్ ఒక సీన్, ఒక రియాలిటీని మనం మాట్లాడుకుంటే ఇంకా దుకాణాలలో ఉద్దర పెట్టుకునేటోళ్ళు ఉన్నారు. పప్పు కొనలేక పాల ప్యాకెట్కి ఉద్దర పెట్టి రేపిస్తాం పైసలు, అమ్మ రేపిస్తా అన్నది ఖాతాలో రాసుకోండి అంకుల్ అనేటోళ్ళు ఇంకా ఉన్నారు. వాడు ఇంకా పాల ప్యాకెట్ ఉద్దర పెడుతుండు, 30 రూపాయల పాల ప్యాకెట్. ఆదివారం మటనో చికెనో తెచ్చుకోవాలంటే ఒకటి కొంతసార్లు బిల్లులు అన్నీ చూసుకొని అరే 250 అయ్యింది, పెరిగింది, 30 రూపాయలు పెరిగింది. కేజీ మటన్కో లేకపోతే కేజీ చికెన్కో, మటన్ 400 ఉండాలి, హాఫ్ కేజీ, నేను చూస్తే 480 అయింది, 80 రూపాయలు ఎక్కువ పెట్టాలా, లేకపోతే 4 కోడిగుడ్లు తెచ్చి ఎగ్ ఫ్రై చేసుకొని ఇలా పూట గడుపుదామా ఈ ఆదివారం అనుకునే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. 1-2 కుటుంబాలు కాదు, మళ్ళీవి వందలలో, వేలలో, లక్షలలో ఉన్నాయి. ఇంకా చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్న వారు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరి ఆర్థిక పరిస్థితి మారలే. ఈఎంఐలు కట్టడము, చిన్న చితక 15-20 వేల ఉద్యోగాలు చూసుకోవడము, ఆ ఈఎంఐల కోసం, ఈఎంఐలు కట్టడానికి వీళ్ళు బతుకుతున్నారా లేకపోతే బతకడం కోసం ఈఎంఐలు తీసుకురా కూడా అర్థం కాదు. అటువంటి పరిస్థితులలో ఇంకా జనాలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరి జీవితాలు మనం మార్చలే, వాళ్ళ జీవితాలలో అభివృద్ధి మనం చేయలే, అద్భుతాలు చేయలే. కానీ మన జేబులు నింపుకొని లక్షల కోట్ల స్కాములు మనం చేస్తాం, అవినీతి. ఒక్క పేద రాజకీయ నాయకులు చూపెట్టుర్రి బీజేపీ పార్టీలా, ఒక పేద రాజకీయ నాయకుని. అమిత్ షా తోటి, అమిత్ షా కొడుకు ఆయన క్రికెట్ నేను ఏడాడంగా చూడలే, ఆయన క్రికెట్లో హెడ్ అయిపోతాడు, ఆయన బీసీసీఐలకు ఎంట్రీ ఇస్తాడు, ఎట్లా ఇస్తాడో నాకు అర్థం కాదు. ఆయన అద్భుతమైన క్రికెట్ ప్రదర్శన మేము ఎక్కడ చూడలే. కార్డు అమిత్ షా కార్డు అది. నరేంద్ర మోడీ గారి కుటుంబం లేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు అంటారు. కానీ ఒక్క నరేంద్ర మోడీ గారు ఒక్క ముచ్చట్ని చెప్తే సరిపోదు కదా. మరి దేశంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి పిల్లలు ఎట్లున్నారు, మరి వాళ్ళందరి మనవాళ్ళు ఎట్లున్నారు, మరి వాళ్ళందరి భార్యలు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళందరి కుటుంబ సభ్యులు ఎట్లా బతుకుతున్నారు, మరి ఈ లెక్కలన్నీ ఎడిగిపోవాలి. ఇవన్నీ ఎవడు మాట్లాడతాడు? ఇట్లా మనం అభివృద్ధి చేయం, అవినీతులకు పాల్పడతాం, అభివృద్ధి మర్చిపోతాం, ఈ గిరిజనులను ఇబ్బంది పెడతాం స్పెషల్గా.